విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం అండి. కార్తిక్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ మీకు కుటుంబ కూడా, సభ్యులందరికీ. మీ కుటుంబ సభ్యులకి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, సంక్రాంతి అనగానే వైకుంఠ ద్వార దర్శనం ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇదే టైంలో. ముక్కోటి ఏకాదశి ఇవన్నీ ఒక ప్యాకేజీలో వస్తూ ఉంటాయి మన తెలుగు వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ముక్కోటి ఏకాదశి కోసం టికెట్లు టోకెన్లు జారీ చేసినప్పుడు టీటీడీలో ఒక దుర్ఘటన జరిగింది. 6 చనిపోయారు ఏకంగా. అంటే నార్మల్ సాదాసీదా తొక్కిసలాట గాయాలు అయితే నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, క్రౌడ్ ఎక్కువ వచ్చారు కదా అని. 6 చనిపోయారండి. అంటే రీసెంట్ గా మనం అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ చూసాము, ఒక మహిళ చనిపోయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ ఏకంగా 6 చనిపోయారు. అంటే ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గర ఎక్కడ వైఫల్యం చెందుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతోంది. మనం ఇర్రివర్సిబుల్ కదా డ్యామేజ్. ఏంటి సార్, ఎలా చూడాలి ఆ మొత్తం అంశాన్ని? దెన్ ఐ డోంట్, నేను దాని మీద పెద్దగా దృష్టి ఎందుకు పెట్టాలంటే ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇట్స్ అన్ఫార్చునేట్. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం. దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లో క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ ఎ బిగ్ పార్ట్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దీంట్లో ప్రావీణ్యం పొంది ఉన్నాయి. ఇట్ కెన్ బి చాలా ఈజీ అన్ను, బట్ ఇట్ హ్యాస్ బీన్ స్టడీడ్. దీని మీద చాలా పరిశోధన జరిగాయి. అమెరికా లాంటి దేశాలు ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి. మన దేశం నుంచి చాలా మంది అధికారులు, ఉన్నత అధికారులు అమెరికాకి వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకుంటారు క్రౌడ్ మేనేజ్మెంట్ మీద. కాబట్టి ఇది కాస్త నిర్లక్ష్యం, నిర్లిప్తత. కాబట్టి ఆ అధికారుల మీద చాలా వరకు బ్లేమ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ ఈ దేవస్థానాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వాటికి అన్ని అలంకారప్రాయ పోస్టులు. ఇట్ హాస్ బిన్ పొలిటిసైజ్. రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు దాంట్లో ఎక్కువ రావటం. స్కిల్ కన్నా కూడా ఈరోజు మీరు చూసుకుంటే అసలు టీటీడీ బోర్డు అంటే ఇట్స్ ద మోస్ట్ ప్రెస్టీజియస్. దాని చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టి దాంట్లో ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో హైలీ సార్ట్ ఆఫ్టర్. అందరికీ కావాల్సిన ఉద్యోగాలు, అందరూ ఎగబడే ఉద్యోగాలు. బట్ స్కిల్ కన్నా కూడా రాజకీయంగా మీకు ఎంత కనెక్షన్లు ఉన్నాయి, ఏ పార్టీతో మీకు సంబంధాలు ఉన్నాయి అన్న దాని మీద ఆధారపడి. సో ఓవరాల్ ఐ ఫీల్ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇట్స్ డెఫినెట్లీ నెగ్లిజెన్స్. ఎవరి మీద బ్లేమ్ పెట్టాలి అనేది పెద్ద ప్రశ్న. అండ్ ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వం కొందరు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో హీ హాజ్ అ గుడ్ నేమ్, సుబ్బారాయుడు అండి. ఆయనకు వాస్తవానికి మంచి పేరు ఉంది. సో ఆయన పాత్ర ఎంత ఉందనేది తెలియదు, దాని మీద దర్యాప్తు జరగాలి. సార్, బట్ ఇక్కడ ఐ ఫీల్ ఒక చిన్న ఇది సార్, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ కి బాగా ప్రాధాన్యత ఇస్తారు. దేనికంటే పబ్లిసిటీ బాగా వస్తుంది, జనాలు ఎక్కువ వస్తారు, ఒక బజ్ క్రియేట్ అవుతుందని. కానీ అట్ ద సేమ్ టైం మనం చూస్తే పుష్కరాలు, లాస్ట్ టైం పుష్కరాల్లో కూడా తొక్కిసలాట జరిగింది. 20 మందో 30 మందో చనిపోయారు. ఈసారి కూడా ఇలాగ అపశృతి జరుగుతుంది. అంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ హడావుడికి దూరంగా ఉండడం బెటర్ అనిపిస్తుందా మీకేమన్నా? అంటే గివెన్ ద ట్రాక్ రికార్డ్. సో పుష్కరాలు ఈజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఐ థింక్ దాంట్లో కొంత ప్లానింగ్ లోపం ఉంది. ఇప్పుడు అక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర దానికి చంద్రబాబు నాయుడు ఆయన పర్యవేక్షణ జరగలేదుగా. ఏమన్నా సి యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ యూ డెలిగేట్. ఆ డెలిగేట్ చేసేవాళ్ళు సరైన వాళ్ళని పెట్టుకోవాలి. అది అక్కడే ఉన్న పొరపాటు జరిగిందంటే యూ కెన్ ఆర్గ్యూ. బట్ ద ఎస్పీ ఐ వాస్ టోల్డ్ వాజ్ క్వైట్ ఎఫెక్టివ్. కాకపోతే గివెన్ దట్ హీఈస్ నోన్ యాజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇప్పటికి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. కాబట్టి అఫ్ కోర్స్ ఆయన మీద బ్లేము లేదని నేను అనట్లేదు. ఈ షుడ్ బి టేకెన్ బ్లేమ్. బట్ ఆ తొక్కిసలాటకి డైరెక్ట్ బ్లేమ్ పెట్టగలమా లేదా అనేది చెప్పడం కష్టం.
బట్ తిరుపతి ఇన్ జనరల్ అండి లక్షలాది భక్తులు వస్తున్నప్పుడు, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు, అసలు జంతువుల్లాగా మనుషుల్ని ట్రీట్ చేస్తూ పార్కుల్లో వీటిల్లో క్యూ లైన్లలో ఆ స్టేడియం లాంటి స్టాండ్లలో పెట్టడం అసలు హాస్యాస్పదం. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బయోమెట్రిక్స్ వచ్చాయి మనకి ఇప్పుడు. ఎందుకు అమ్మాలి ఆ టికెట్లకి క్యూ లైన్లు ఏంటి ఇవన్నీ అసలు? భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లేకుండా గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటిఎం లేకుండా అసలు ఎవరు లేరు. అండ్ ఇట్ ఈస్ వాలిడేషన్ ఇస్ సో ఈజీ. అవి వదిలేసి ఈ తరహా పద్ధతుల్లో ఆమ్, భక్తులని ఇబ్బంది పెట్టడం అనేది అసలు సరైన పద్ధతి కాదు. దే షుడ్ ఇది దిస్ ఇస్ అ వేకప్ కాల్. తిరుపతిలో మొన్న కూడా ఎవరో వెళ్ళొచ్చారు. ఏది ఆమ్, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మా స్నేహితులు తిరుపతి వెళ్ళొచ్చి అసలు భయం వేసిన గుడి లోపలికి వెళ్ళటానికి అంత తొక్కిసలాట ఉంది అని చెప్పడం జరిగింది. ఏది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా. కాబట్టి కాంప్రిహెన్సివ్గా దే షుడ్ బ్రింగ్ ఇన్ టెక్నాలజీ. భక్తులకు పెట్టే ఈ ఈ హింస ఆ, ఆపేట్లు చూస్తారని భావిస్తున్నాను. దీని తర్వాత కూడా మీరు దీంట్లో మార్పు రాలేదనుకోండి, దెన్ 100% ముఖ్యమంత్రి గారు అధికారంలో పార్టీ తప్పకుండా బ్లేమ్ తీసుకోవాల్సిందే. దర్ ఇస్ యూ కెనాట్ ఫర్ గివ్. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మనం భారీ ఎత్తున దాంట్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కార్తిక్ గారు ఈజ్ ఏ ఏజ్ ఓల్డ్ సబ్జెక్ట్. దీని మీద చాలా ఆపరేషన్ మేనేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పరిశోధన చేస్తున్నారు. ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆర్టికల్స్ రావటం జరిగింది. వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంది. ప్లస్ అంత పెద్ద సమస్య కూడా కాదండి టీటీడీ. మీకు న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్ లో ఎంత పెద్ద ఈవెంట్ జరుగుతుందండి న్యూ ఇయర్ కి. దేర్ ఆర్ మిలియన్ ప్లస్ పీపుల్ దట్ కమ్. నాట్ ఈవెన్ మిలియన్, ఐ థింక్ 2 or 3 million వీ షుడ్ చెక్. కాబట్టి మన దగ్గర ఒకటే కాదు, అసలు ఎన్ని కాన్సర్ట్స్ జరుగుతాయి మనకి వెస్టర్న్ కంట్రీస్ లో, ఎంతమంది వస్తారు ఆ స్టేడియంలో మొత్తం కిక్కిరిసిపోయి ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ న్యూ, దిస్ ఈజ్ నాట్ దట్ సంథింగ్ దట్ వీ కెన్ డన్. నిర్లిప్తత వచ్చింది, నిర్లక్ష్యం వచ్చింది. బట్ దీన్ని వేకప్ కాల్ గా తీసుకొని మారుస్తే తిరుపతి కొంచెం భక్తులకు చాలా సుఖంగా ఉంటుంది. అసలు నేను ఒకసారి మా పెద్ద అబ్బాయికి తలనీలాలు అంటారు కదా, జుట్టు ఇవ్వటానికి తీసుకెళ్ళాను. ఐ వాజ్ స్కేర్డ్ ఫర్ హిస్ లైఫ్. వాడికి ఏమన్నా అవుద్దని. నేను ఇది 17 సంవత్సరాల క్రితం. 17 సంవత్సరాలు గడిచినా మరి పెద్ద మార్పు వచ్చినట్టు నాకు కనిపించట్లేదు.